ఏవండి, వర్షం ఇప్పుడే తగినట్లు ఉంది. మీరు పొలం దున్నడానికి వెళ్తాను అన్నట్టున్నారు. మంగ, ఉదయం నుంచి వర్షం పడేసరికి నేను మర్చిపోయాను. నువ్వు బాగా గుర్చేసావు సుమి. ఇప్పుడే బయలుదేరుతున్నా పొలానికి. సరే కానీ నువ్వు చెరువు గట్టుకు వెళ్ళి నీళ్లు తెచ్చేసావా? మళ్ళీ ఆలస్యం చేస్తే చీకటి పడిపోతుంది కదా. సీత కోసం ఎదురు చూస్తున్నానండి. తను వస్తే ఇద్దరం కలిసి వెళ్తాము. ఈ లోపల పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా. సరే అయితే ఈ లోపల నా పని చూసుకొని వస్తా. అమ్మా గంగా యమున, పదండి అలా వెళ్ళి పొలం దున్ని వచ్చేద్దాం. వెళ్ళేదారిలో నాగలి కూడా తీసుకోవాలి. మెల్లమెల్లగా ముందుకు నడవండి. నేలంతా బురదగా ఉంది కదా. అబ్బా, ఈ వర్షానికి నేలంతా బాగా తడిచింది కాబట్టి తొందరగా దున్నేసి విత్తనాలు వేసేస్తే ఒక పని అయిపోతుంది. దా 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 డ్ర 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 డ్ర. అటు అటు అలా ముందుకు వెళ్ళండి గంగా యమున. వర్షం మళ్ళీ వచ్చేలా ఉంది కాబట్టి తొందరగా నా పని ముగించేస్తాను. ఏమయ్యా ఇంకా నీ పని పూర్తి కాలేదా? మా పంట చేతికి కూడా వచ్చేసింది. ఇదిగో ఈ మూటలన్నీ మిల్లుకి తీసుకెళ్తున్నాం. ఏం చెప్పమంటావు రామస్వామి, ఈ వానల వల్ల నా పంట అంతా నీటిలో కొట్టుకుపోయింది. అందుకే మరోసారి పంట వేస్తున్నా. ఈసారైనా సరే ఆ దేవుడి దయ వల్ల కాస్తో కూస్తో పంట చేతికి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. ఒకప్పుడు వానలు పడేవే కావు, అందువల్ల నష్టం వచ్చేది. కానీ ఇప్పుడు వానలు ఎక్కువైపోవడం వల్ల కూడా నష్టం వస్తుంది. ఏం చెప్పమంటావు నా కష్టాలు. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి, అలా ఉంది నా పరిస్థితి. సీత ఎక్కడి నుంచి వస్తున్నావే బిందె పట్టుకొని? ఏటి మా లింగా బావ గొంతుకులా ఉంది. చెప్పు బావా, మీ ఇంటి నుంచే వస్తున్నా. అక్క దగ్గరికి వెళ్ళాను కానీ పిల్లలు ఇంకా బండి నుంచి రాలేదంట. అందుకే నేను చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చేసుకున్నా. సరే బావా, మళ్ళా కలుద్దాము. ఇంట్లో చాలా పనులు ఉండిపోయినాయి చేయటానికి. సరే వెళ్ళు సీత. రామస్వామి, ఈ లోపల మీరు వెళ్ళి మీ పని చూసుకొని వచ్చేయండి. నా పని కూడా పూర్తి చేసేస్తాను. అమ్మయ్య, పొలం మొత్తం దున్నేసాను. ఇంక ఆవుల్ని ఇక్కడ కట్టేసి మేత వేసేస్తే ఒక పని అయిపోతుంది. రండి గంగా యమున.
మంగ, ఇప్పుడే పొలం అంతా దున్నేశాను, ఆవులు కూడా కట్టేశాను. ఇంకేమైనా పనులున్నాయా చేయడానికి? మంచి పని చేశారు. కానీ ఆవులు చూడండి, బురదలో నడిచి నడిచి ఎంత మురికిగా కనిపిస్తున్నాయో. ఒక పని చెయ్యండి, చెరువుకి తీసుకొని వెళ్ళి శుభ్రంగా కడిగిరండి. సర్లే, నేను అడగడం నాది బుద్ధి తక్కువ. ఏదో మొహమాటం కొద్ది అడిగితే వెంటనే రెండో పని కూడా చెప్పేస్తావా ఏంటి? ఇది మరీ బాగుంది. అమ్మయ్యా, చెరువు దగ్గరికి వచ్చేసాం. గంగా యమున, పదండి, మీ ఇద్దరికి బురద కడిగి స్నానం చేయిస్తాను. అబ్బా, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా, ఇది ఏమి హాయిలే ఇలా. ఇంతలా బురద అంటింది ఏంట్రా బాబు? గంగా, కొంచెం తలంచమ్మా. ఫ్రెండ్స్, ఈ వ్యవసాయంలో కష్టం వచ్చినా భరించాల్సింది రైతే, నష్టం వచ్చినా భరించాల్సింది రైతే. కాబట్టి రైతే రాజు, ఎప్పటికీ రాజు. రైతే రారాజు. అరే పిల్లలు, ఏంట్రా యూనిఫామ్లో ఇలా వచ్చేసారు? డాడీ, ఇప్పుడే ఇంటికి వెళ్ళాము. అమ్మ ఏమో నువ్వు చెరువుకి వెళ్ళామని చెప్పింది. వెంటనే బ్యాగ్ ఇసిరేసి జాయి అని వచ్చేసావు నీ దగ్గరికి. అరే బంటి, ఎలాగో డాడీ ఇక్కడే ఉన్నారు కదా, మనం కూడా చెరువులో దూకి స్నానం చేద్దామా? అరే నేను కూడా అదే అనుకున్నాను రా, ఇంతలో నువ్వే చెప్పేశావు. పదైతే ఇద్దరం కలిసి దూకేద్దాం. ఒరే అన్నయ్యలు, మీ ఇద్దరు దూకారనుకో పర్లేదు, నేను మీకన్నా చిన్నవాడిని కదా, దూకితే దబ్బని లోపలికి వెళ్ళిపోతాను రా. సరే మీ ఇష్టం, నేనైతే దూకేస్తున్నాను. అమ్మో, చీకటి పడేలా ఉంది. త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చేస్తాను. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. సరేలే, ఇక్కడో ఎక్కడో ఆడుకునే ఉంటారు. ఒరే పిల్లలు, మీ అమ్మ వచ్చేసిందిరా, అందరూ తొందరగా బయటకు వచ్చేయండి, చూస్తే తిడుతుంది. ఓరోరోరోరోరే, అందరూ ఇక్కడే ఉన్నారా? స్నానం చేసింది చాలు, త్వరగా బయటికి రండి. నేను కూడా అదే చెప్తున్నాను మంగ. పిల్లలు అందరూ బయటకు వచ్చేయండి అమ్మా. ఏంటో, అందరు ఊర్లోకి కొలాయి పైపులు వచ్చేసాయి. మన ఊరికి ఎప్పుడు వస్తుందో ఏంటో. ఇంత దూరం నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది.